ఉన్నారు? మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో ఏంటి అంటే మహాకుంభమేళా ప్రత్యేకత. అసలు అది ఎందుకు 144 ఏళ్ళకు ఒక్కసారి మాత్రమే నిర్వహిస్తారు. అసలు ఈ మహాకుంభమేళాను ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లోనే ఎందుకు నిర్వహిస్తారు, అండ్ కుంభమేళా, అర్ధ కుంభమేళా, మహాకుంభమేళా మధ్య తేడాలు ఏంటి, ఈసారి ఏంటి ఏమి అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు జరుగుతున్న కుంభమేళా మహాకుంభమేళా అని అంటారనమాట. ఇది 144 ఏళ్ళకు ఒకసారి వస్తుంది. సాధారణంగా 6 ఏళ్లకు ఒకసారి అర్ధ కుంభమేళాను, 12 ఏళ్లకు ఒకసారి కుంభమేళాను నిర్వహిస్తే ఈ మహాకుంభమేళాను మాత్రం 144 ఏళ్లకు ఒకసారి నిర్వహిస్తూ ఉంటారు. అయితే సాధారణంగా మన దేశంలో కుంభమేళాలను కేవలం 4 ప్రాంతాల్లో మాత్రమే నిర్వహిస్తూ ఉంటారు. అవి ఎక్కడ అంటే ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్, ఉత్తరాఖండ్లోని హరిద్వార్, మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని, మహారాష్ట్రలోని నాసిక్లో కుంభమేళాలను ఏర్పాటు చేస్తూ ఉంటారు. అయితే 144 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ కుంభమేళాను మాత్రం కేవలం ప్రయాగరాజ్లోనే నిర్వహిస్తారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మహాకుంభమేళా ప్రారంభమవుతుంది. హిందూ గ్రంథాల ప్రకారం భూమిపైన ఒక ఏడాది అయితే దేవతలకు ఒక రోజుతో సమానం. దీని ప్రకారం దేవతలు రాక్షసుల మధ్య 12 ఏళ్ల పాటు యుద్ధం జరిగింది. అందుకే 12 ఏళ్లకు ఒకసారి పూర్ణ కుంభమేళా నిర్వహిస్తారు. దేవతలకు 12 సంవత్సరాలైతే భూమిపైన 144 సంవత్సరాలకు సమానం. అందుకే ఈ 144 ఏళ్లకు ఒకసారి మహాకుంభమేళాను నిర్వహిస్తారు. ఇప్పుడు నిర్వహించేది కూడా ఈ మహాకుంభమేళానే. ఇక ఈ మహాకుంభమేళాను కేవలం ప్రయాగరాజ్లోనే నిర్వహిస్తారు. ఎందుకంటే ప్రయాగరాజ్లో త్రివేణి సంగమం కావడం. త్రివేణి సంగమం అంటే గంగా, యమున, సరస్వతి నదుల సంగమం కావడంతో ఇక్కడ మహాకుంభమేళాను నిర్వహిస్తారు. ప్రయాగరాజ్ కాకుండా హరిద్వార్లోని గంగా నది, నాసిక్లోని గోదావరి నది, ఉజ్జయినిలోని షిఫ్రా నదిలో కుంభమేళాను నిర్వహిస్తూ ఉంటారు. కుంభమేళా సమయంలో ఈ నదుల్లో పుణ్యస్నానం ఆచరిస్తే మోక్షం లభిస్తుందని హిందువులు విశ్వసిస్తారు. అంతేకాకుండా పురాణాల ప్రకారం అమృతం కోసం దేవతలు, రాక్షసులు కలిపి క్షీరసాగర మదనం చేశారు. ఆ సమయంలో బయటికి వచ్చిన అమృతం కోసం దేవతలు, రాక్షసుల మధ్య 12 రోజుల పాటు భీకర యుద్ధం జరిగింది. అప్పుడు ఆ అమృత భాండం నుంచి కొన్ని చుక్కలు భూమిపై పడ్డాయని నమ్ముతారు. ఆ పడిన ప్రాంతంలో ప్రయాగరాజ్, ఉజ్జయిని, హరిద్వార్, నాసిక్ అని విశ్వసించి ఆ ప్రాంతాల్లోనే కుంభమేళా నిర్వహిస్తారు. భారతదేశ చరిత్రలో కుంభమేళాకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇక ప్రయాగరాజ్లో నిర్వహించనున్న ఈ కుంభమేళా, మహాకుంభమేళా ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులకు, సాధువులకు ఒక పెద్ద ఆధ్యాత్మిక సదస్సుగా నిలుస్తుంది. ఈ మహాకుంభమేళాకు 850 ఏళ్లకు పైగా చరిత్ర ఉందని చరిత్రకారులు చెబుతూ ఉంటారు. ఈ మహాకుంభమేళాను ఆది శంకరాచార్యులు ప్రారంభించినట్లు తెలుస్తుంది. అసలు ఈ కుంభమేళాల తేదీలు ఎలా నిర్ణయిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనేది ఒక రాశిని సూచిస్తుంది. ఈ రాశిలోనే కుంభమేళాను నిర్వహిస్తారు. సూర్యుడు, బృహస్పతి సంచారం ఆధారంగా ఈ కుంభమేళా తేదీలు నిర్ణయిస్తారు. అంతేకాకుండా సూర్యుడు, బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్, త్రయంబకేశ్వర్లో కుంభమేళాను నిర్వహిస్తారు. ఇక సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లో నిర్వహిస్తారు. అలాగే గురుడు వృషభ రాశిలో ఉన్నప్పుడు, సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు ప్రయాగరాజులో కుంభమేళా నిర్వహిస్తారు. అంతేకాకుండా బృహస్పతి, సూర్యుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జయినిలో కుంభమేళాను ఏర్పాటు చేస్తారు. అసలు కుంభమేళా ఎన్ని రకాలు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. కుంభమేళాలు
మొత్తం 3 రకాలు ఉంటాయి: అర్ధ కుంభమేళ, పూర్ణ కుంభమేళ, మహాకుంభమేళ. ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించేది అర్ధ కుంభమేళ. చివరిసారిగా అర్ధ కుంభమేళాను 2019లో నిర్వహించారు. అంతేకాకుండా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించేదాన్ని పూర్ణ కుంభమేళాగా పిలుస్తారు. చివరిసారిగా పూర్ణ కుంభమేళాను 2013లో ఏర్పాటు చేశారు. అంతేకాకుండా 12 పూర్ణ కుంభమేళాలు పూర్తయిన తరువాత 144 ఏళ్లకు ఒకసారి వచ్చేది మహాకుంభమేళ. ఇప్పుడు ప్రస్తుతం ప్రయాగరాజ్లో జరిగేది మహాకుంభమేళా చూసే అదృష్టం ప్రతి 3 తరాల్లో ఒక తరం వారికి మాత్రమే దక్కుతుందని చెబుతారు. అంతేకాకుండా మహాకుంభమేళాలో కేవలం పవిత్ర స్నానాలే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుపుతారు. కుంభమేళా సమయంలో నదుల ఒడ్డున భక్తులు వివిధ పూజలు, ఆచారాలు, అగ్ని వేడుకలు జరుపుకుంటారన్నమాట. అంతేకాకుండా పవిత్ర నదుల్ని గౌరవించేందుకు సూర్యోదయం, సూర్యాస్తమయ సమయాలలో హారతి కూడా ఇస్తారు. భక్తి గీతాలను ఆలపిస్తూ ఉంటారు. అంతేకాకుండా మతపరమైన ఆచారాలతో పాటు సాంప్రదాయ సంగీతం, నృత్యాలు, నాటకాలు సహా వివిధ రకాల సాంస్కృతిక ప్రదర్శనలు కూడా ఉంటాయి. అంతేకాకుండా స్థానిక హస్తకళలు, ఆహారం, ధార్మిక సామాగ్రిని విక్రయించే స్టాల్ కూడా ఏర్పాటు చేస్తారు. ఈసారి మహాకుంభమేళాలో 5.5 కోట్ల రుద్రాక్షలతో 12 జ్యోతిర్లింగాలను సిద్ధం చేస్తున్నారు. అంతేకాకుండా 11,000 త్రిశూలాలను కూడా ఉపయోగిస్తున్నారన్నమాట. మొదటి స్నానానికి ముందు మొత్తం 12 జ్యోతిర్లింగాలను సిద్ధం చేస్తారు. అంతేకాకుండా అమేథీలోని మహాకుంభ సెక్టార్ 6లోని పంత్ పరమహంస ఆశ్రమం శిబిరంలో ఈ ప్రత్యేకమైన జ్యోతిర్లింగాన్ని నిర్మిస్తున్నారు. ఈ శిబిరం నాగవాసుకి ఆలయం ముందు ఏర్పాటు చేశారు. దీనికోసం నేపాల్, మలేషియా నుంచి రుద్రాక్షలను దిగుమతి చేశారు. ప్రతి జ్యోతిర్లింగం 9 అడుగుల వెడల్పు, 11 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇందులో ఉపయోగించిన 11,000 త్రిశూలాలకు తెలుపు, నలుపు, పసుపు, ఎరుపు రంగులు వేస్తారు. ఈ మహాకుంభమేళాలో మనం ఎక్కువగా చూసేది నాగసాధువులు. వీళ్ళంటే ఎవరు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. 8వ శతాబ్దంలో ఆదిగురు శంకరాచార్యులు ఈ సంప్రదాయాన్ని ప్రారంభించారు. అంతేకాకుండా ఈ సాధువులు అకారాలలో నివసించడం ద్వారా క్రమశిక్షణతో వ్యవస్థీకృత జీవితాన్ని గడుపుతారు. అంటే కఠినమైన తపస్సు, శరీరంపై బూడిద పూయడం అతని సాధనలో భాగమన్నమాట. అంతేకాకుండా నాగసాధువుల జీవితం సరళత, మతానికి అంకితం చేయబడింది. నాగసాధువులు మాంసాహారం, మద్యం సేవించరు. అంతేకాకుండా వీరిలో కొందరు దిగంబరుడుగా కనిపిస్తారు. మరికొందరు ఏకవస్త్రాన్ని ధరిస్తారు. అది కూడా కేవలం కాషాయ రంగులో ఉండే వస్త్రాన్ని మాత్రమే ధరిస్తారు వీళ్ళు. నాగసాధువు కావాలంటే 12 సంవత్సరాల పాటు కఠోర తపస్సు చేయాలి. అఘోరాలు మాత్రం జీవితాంతం తపస్సు చేస్తూనే ఉంటారు. ఇందులో అదే అఘోరి సాధువులు అయితే శ్మశాన వాటికలో నివసిస్తూ సాధన చేసే సమయంలో కఠినమైన సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నమాట. అఘోరి సాధువులు ఏళ్ల తరబడి అక్కడే ఉండాల్సి వస్తుంది. నాగసాధువులు అఘోరాల జీవితం కష్టంగా ఉంటుంది. కానీ ఇద్దరు తపస్సు చేసిన సంవత్సరాల మధ్య వ్యత్యాసం ఉందన్నమాట. నాగసాధువులు ప్రత్యేక వస్త్రధారణ కలిగి ఉంటారు. వీరి జీవన శైలి కూడా సాధారణ ప్రజల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. అంతేకాకుండా వీరు ఆధ్యాత్మిక సనాతన ధర్మాన్ని రక్షించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. నాగసాధువు అంటే వివిధ ఆకారాలకు చెందినవారు. వీరు బట్టలు, బంధాలు, ఇతర వాటిని త్యజించి సన్యాసి జీవితాన్ని గడుపుతారన్నమాట. వీరి ఆచారాల ప్రకారం శీతాకాలం, వేసవి కాలమైన నగ్నంగా ఉండాలి. అంతేకాకుండా వీరు తమ మనసుతో శరీరాన్ని శాసిస్తారు. తపస్సు, ధ్యానం, బ్రహ్మచారాన్ని మాత్రం ఖచ్చితంగా పాటిస్తారు. అంతేకాకుండా జనావాసానికి వీళ్ళు చాలా దూరంగా ఉంటారు. నాగసాధువులందరూ ఎల్లప్పుడూ నగ్నంగా ఉంటారు.
అండ్ ప్రత్యక్షంగా కనిపించే గగనాన్ని తమ దుస్తులుగా పరిగణిస్తారు. అండ్ అంతేకాకుండా కత్తి, త్రిశూలం తదితర ఆయుధాలను ఎలా వాడాలో ఈ నాగసాధువులకు బాగా తెలుసు. వీరు ఎల్లప్పుడూ చల్లనీటితో స్నానం చేస్తూ ఉంటారు. అని నిత్యం శివయ్యను స్మరించుకుంటూ కఠిన తపస్సు చేస్తారు. అండ్ కుంభమేళ పూర్తయిన తర్వాత ఈ నాగసాధువులు తాము నివసించే అడవులు కొండలకు వెళ్ళిపోతారు. ఇదే అండి కుంభమేళ గురించి. అండ్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.